అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. నగరపాలక సంస్థ కమిషనర్ ఐఏఎస్ ఆఫీసర్ సూర్యతేజ ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడుతాం. సార్ నమస్తే. నమస్తే సార్, ప్రధానంగా ఏంటంటే మీరు మధ్యతరగతి కుటుంబంలో జన్మించి చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చారని చెప్తారు. ఎక్కడ అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి సార్? మాది గుంటూరు అండి, గుంటూరు టౌన్. నాన్నగారు ప్రభుత్వ ఉద్యోగి, అమ్మ గృహిణి. నేను చిన్నప్పుడు విద్యాభ్యాసం అంతా కూడా గుంటూరులో చదివాను. దాని తర్వాత నాన్న ఉద్యోగరీత్యా కూడా దేశంలో వివిధ ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కారణంగా బయట కూడా చదవటం జరిగింది. దాని తర్వాత నేను బీటెక్ ఫినిష్ చేశాను. దాంతో ఉద్యోగం చేసి ఉద్యోగం వచ్చిన టైంలో ఒక 3 ఏళ్ళ వరకు పనిచేశాను. చేసిన తర్వాత చిన్నప్పటి నుంచే నాకు సోషల్ స్టడీస్ అనేది ఫేవరెట్ సబ్జెక్ట్. అలానే చిన్నప్పటి నుంచి కూడా ఐఏఎస్ అవ్వాలని చెప్పి ఉండటం జరిగింది. సో స్కూల్ టైం నుంచి కూడా మా టీచర్స్ ఎంకరేజ్ చేయటం, మా ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేయటం, ఇంకా ఖచ్చితంగా వస్తుంది అని ఉండటం అలా ఉండింది. సో అలానే సివిల్స్కి ప్రిపేర్ అయ్యాను. ప్రిపేర్ అయినప్పుడు 2019 ఎగ్జామ్ క్లియర్ చేశాను. 2019 ఎగ్జామ్లో 76 ర్యాంక్ వచ్చింది. సో స్టడీ మొత్తం గుంటూరులోనే సాగింది సార్ మీది? స్టడీస్ స్కూల్ వరకు గుంటూరులో చదివానండి. దాని తర్వాత వైజాగ్లో చదివాను, గీతం కాలేజ్లో బీటెక్ చేశాను. సో దాని తర్వాత ఇంకా సివిల్ సర్వీస్ క్లియర్ చేయటం, దాని తర్వాత ఆంధ్ర క్యాడర్ రావటం జరిగింది. ఒకేసారి కొట్టారు సార్? కాదండి, నేను ఆల్రెడీ 4 సార్లు రాసినప్పుడు రాలేదు. సో తర్వాత మళ్ళీ రాసి 5th అటెంప్ట్లో మొత్తం క్లియర్ చేయటం జరిగింది. సో అలానే జాబ్కి కూడా రిజైన్ చేసిన తర్వాత 1.5 year కూర్చొని చదివాను. అప్పుడు వెంటనే ఏం జాబ్ చేశారు సార్? నేను ముందు టీసీఎస్లో పనిచేశానండి, సాఫ్ట్వేర్ దాంట్లో పనిచేశాను. క్యాంపస్ ఇంటర్వ్యూలో వచ్చిన ప్లేస్మెంట్లో జాయిన్ అయ్యి పనిచేశాను. దాని తర్వాత వాటిని రిజైన్ చేసి ప్రిపేర్ అయ్యాను. సార్, ఐఏఎస్ అయితే ప్రజలకు తమ వంతు సహాయం చేయవచ్చు, ఈజీగా సహాయం పేదలకు కానీ ఎవరికి, ఆ మైండ్ సెట్తో మీరు స్ఫూర్తిదాగా, అంటే చిన్నప్పుడు మీరు చదివేటప్పుడు ఎవరైనా కలెక్టర్స్ అట్లా ఏమన్నా స్ఫూర్తిగా తీసుకున్నారా? చిన్నప్పటి నుంచి కూడా ఇప్పుడు మాకు ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్ జరిగినప్పుడు ఇంటర్ స్కూల్ కాంపిటీషన్ ఒకసారి విన్ అయితే అప్పటి జిల్లా కలెక్టర్ జయలక్ష్మి మేడం ఇచ్చారు ప్రైజ్. సో అలా జిల్లా కలెక్టర్ని చూడటం, అలానే ఖచ్చితంగా మనకి స్కూల్లో కానీ ఉన్న ఎన్వైర్న్మెంట్ ఇది కూడా ఖచ్చితంగా స్ఫూర్తి ఉండేది. సో అలానే 8వ తరగతి చదువుతున్నప్పుడు ముసరి వెళ్ళాం. ఎల్టీసీ మీద ముసరి వెళ్తే లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ లవాస్నాకి వెళ్ళడం జరిగింది. సో విజిటర్గా నేను 8th క్లాస్లో ఉన్నాను. మా నాన్నగారు మా తాతగారు ఉన్నారు. లోపలికి వెళ్ళాం మిస్టర్. వెళ్తే మాకు తెలిసిన ఫ్యామిలీలో కానీ ఫ్రెండ్స్లో కానీ ఎవరు ఐఏఎస్ ఆఫీసర్స్ లేరు. ఎవరైనా అయితే బాగుంటుంది ఇది అంటే నేను అవుతానని చెప్పి చెప్పాను. అప్పుడు 8th క్లాస్. నిజంగానే నెక్స్ట్ ఎంటర్ అయినప్పుడు నిజంగానే ఐఏఎస్ ఆఫీసర్ అయిన తర్వాతే ముసరి అకాడమీకి వెళ్ళాం. సో అప్పుడు కూడా ఖచ్చితంగా చిన్నప్పుడు కూడా అవ్వాలి అన్న ఇది ఉండేది. అంటే అది అవుట్ ఆఫ్ అది ఒక కాన్ఫిడెన్స్, అంటే మనం ఉండాలి అన్న ఇది ఉండేది. సో అదే మేబీ దానివల్లే దాంతో శ్రమ పడటం, ఎగ్జామ్కి కరెక్ట్గా ప్రిపేర్ అవ్వటం, కరెక్ట్గా ప్రిపరేషన్ ఉండటం వల్ల మనకి ర్యాంక్ వచ్చి ఇక్కడ సివిల్స్కి సెలెక్ట్ అవడం జరిగింది. ఓకే సార్. సార్, నెల్లూరు నగరంలో చెత్తరహిత నగరంగా మారుస్తాను, అదేవిధంగా మీరు ప్రతి డివిజన్కి వెళ్ళి కూడా ఉదయాన్నే అంతా పరిశీలిస్తున్నారు, ఏదైనా అక్కడ ఉంటే వెంటనే దాన్ని పరిష్కారం చేస్తున్నారు. అంటే మొత్తం మీద నెల్లూరు నగరంలో పారిశుద్ధ్యం నివారణకు ఎలాంటి ప్రణాళిక రూపొందించారు? అసలు మనకి నెల్లూరు నగరం మొత్తంలో కూడా ఎక్కడ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కానీ లిక్విడ్ వేస్ట్ మనం చూడటం కానీ దానికి ఒక ప్రణాళికబద్ధంగా వెళ్ళటం జరుగుతుంది. ఈ ఎస్పెషల్లీ సాలిడ్ చెత్తకి సంబంధించి మనం డోర్ టు డోర్ కలెక్షన్ ఇంప్రూవ్ చేయడానికి వెహికల్స్ని ముందు ప్రణాళిక చేయడం జరిగింది. హౌస్ హోల్డ్ వైజ్ అనాలిసిస్ చేయడం జరిగింది. వెహికల్స్ ఏవైతే క్లాబ్ వెహికల్స్ ఉన్నాయో వాటి నెంబర్ని ఇంక్రీజ్ చేస్తున్నాం. 350 వెహికల్స్ వరకు తీసుకెళ్తున్నాం ఇప్పుడున్న వెహికల్స్ కాకుండా. సో దాని తర్వాత ఇప్పుడే మనకి ఈరోజు కూడా
ఈ క్రాబ్ వెహికల్స్ తర్వాత ఇప్పటి వరకు చెత్త నెల్లూరులో ఉన్న చెత్త డంప్ యార్డ్కి వెళ్తుంది. ముందు అల్లీపురంకి వెళ్ళి ఇంటర్మీడియట్ డంప్ సైట్కి వెళ్ళి అక్కడ నుంచి టిప్పర్లో దొంతాలి డంప్ సైట్కి తీసుకెళ్తా ఉన్నారు. రెండు ఉండే ఫస్ట్ ఇక్కడ ఇప్పుడు ఇక్కడ డంప్ చేసి దాని తర్వాత దొంతాలి ఇప్పుడున్న సిస్టమ్. దానివల్ల మనం కలెక్ట్ చేసిన చెత్తను డంప్ యార్డ్కి తీసుకెళ్తున్నాం మేజర్గా. దాన్ని మార్చాలనే ఉద్దేశంతో ఇప్పుడు వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ గుంటూరులో ఏదైతే వేస్ట్ ఎనర్జీ పొడి చెత్త తడి చెత్త అనేది ఇక్కడ ఫిల్టర్ చేస్తారా లేదంటే యూజువల్లీ పొడి చెత్త తడి చెత్త సెగ్రిగేషన్ హౌస్ హోల్డ్ లెవెల్లోనే చేసి దానికి సెగ్రిగేషన్ కొన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. కాకపోతే ఇట్ లార్జర్ లెవెల్ 300 టన్స్ పైన మనకి ఎవ్రీడే నెల్లూరులో చెత్త జనరేట్ అవుతూ ఉంది. 300 టన్స్ ప్రతిరోజు చెత్త నెల్లూరులో వస్తుంది. ఈ 300 టన్నులకి సంబంధించి చాలా వరకు ప్లాస్టిక్ కవర్స్, డ్రై వేస్ట్ చాలా వరకు చివరిలో అది ఎండప్ అయ్యేది మాత్రం డంప్ యార్డ్లో అవుతూ ఉంది. సో దానికి సంబంధించి ఇప్పుడు ప్రభుత్వ ఉద్దేశం కూడా ఎక్కడ డంప్ సైట్స్ ఉండకూడదు అనేది ఉద్దేశం. దీనికి సంబంధించి మన వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ఉంది. సో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్కి 200 కిలోమీటర్స్ ఉంది. అక్కడ తీసుకెళ్ళడానికి దొంతల్లి కాదు, మన గుంటూరులో ఇప్పుడు వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ఉంది. ఇక్కడ నెల్లూరులో శాంక్షన్ అయింది. అది కట్టడానికి టైం పడుతుంది. ఇప్పుడు రీసెంట్గా ప్రభుత్వం శాంక్షన్ చేసింది వేస్ట్ ఎనర్జీ ప్లాంట్. సో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లో మనకి చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు ప్రణాళిక చేయడం జరిగింది. ఒక కాంపాక్టర్స్ని 32 టన్ కాంపాక్టర్స్ని తీసుకురావడం జరిగింది మనం. ఇప్పుడు అది ట్రయల్ బేసిస్ మీద చేస్తే అది సక్సెస్ ఇదైంది. ఇప్పుడు మనం ఎక్కువ వెహికల్స్ని అవి తెప్పించి ఈ 300 టన్నులు రోజులు కూడా వేస్ట్ ఎనర్జీకి పంపించడానికి ప్రణాళిక చేయడం జరిగింది. సో నెల్లూరు చెత్త మొత్తం కూడా ఇక్కడ ఉండదు, వేస్ట్ ఎనర్జీ ప్లాంట్కి వెళ్ళి అది ప్రాసెసింగ్ ఇది జరుగుతూ ఉంటుంది. దానికైతే ప్రణాళిక చేయడం జరిగింది. దీనివల్ల మనకి ఎక్కడ సరే డంప్ ఇప్పుడు ఉన్న డంప్స్ని అక్టోబర్ 2వ తారీఖు ఈ సంవత్సరానికల్లా క్లియర్ చేయాలనేది టార్గెట్. ఖచ్చితంగా అవన్నీ కూడా క్లియర్ అవుతాయి. ఆ క్లియర్ చేయడంతో పాటు ఇప్పుడున్న చెత్త అక్కడికి వెళ్లకుండా కూడా డైలీ చెత్త తీసుకెళ్తాం. సో దీనివల్ల మనకి ఉన్న చెత్త అంతా కూడా ఒక ప్రాపర్ ప్రాసెస్లో వెళ్ళిపోతాం. సార్ ఈ భూగర్భ డ్రైనేజ్ పరిస్థితి అంటే ఆదిలోనే ఆగిపోయి ఉంది. దాన్ని మళ్ళీ ఎట్లా ఏం చేయబోతున్నారు? ఆల్రెడీ డ్రైనేజ్కి సంబంధించి మనకి 80% పైన వర్క్స్ ఫినిష్ అయి ఉన్నాయి. ఇంటర్ కనెక్షన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎల్ఎన్టీ ఎగ్జిక్యూట్ చేస్తున్నారు ఆ ప్రాజెక్ట్ మొత్తం. సో నెల్లూరులో మేజర్ ఇది ఏంటంటే మనకి డ్రైనేజ్ వ్యవస్థ, ఈ డ్రైనేజ్ వ్యవస్థకి సంబంధించి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కనుక ఫంక్షన్లోకి తీసుకురాగలిగితే దోమలు సమస్య రాకపోవటం కానీ మనకి కెనాల్స్, ఇరిగేషన్ కెనాల్స్ ఏవైతే ఇప్పుడు డ్రైనేజ్ కింద ఉన్నాయో తయారై ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఫ్రెష్ వాటర్ కింద బ్యాక్ వచ్చే ఉంటుంది. సో ఇది ప్రజలకి చాలా ఉపయోగపడే ప్రాజెక్ట్. దీంట్లో మనం ఆల్రెడీ వాళ్ళకి జూన్ ఎల్ఎన్టీకి సంబంధించి కూడా క్లియర్గా ఏ కాలనీస్ ముందు ఎగ్జిక్యూట్ చేయాలి, ఏ కాలనీస్ అంటే వాళ్ళ ఇంటర్ కనెక్షన్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పటికే ఒక 4,900 హౌస్ హోల్డ్ కనెక్షన్స్ వరకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. మొత్తం 90,000 హౌస్ హోల్డ్ కనెక్షన్స్ని యూజీడీలో మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఏరియా బై ఏరియా వాళ్ళు ఫినిష్ చేసుకుంటూ స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో మనం ప్రజలందరూ కూడా వాళ్ళ కనెక్షన్, డ్రైనేజ్ కనెక్షన్, సెప్టిక్ కనెక్షన్ రెండు కూడా ముందున్న ఇన్స్పెక్షన్ ఛాంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని కనెక్ట్ చేసుకుని యూజీడీకి మనం ఇంటర్ కనెక్షన్స్ చేసిన తర్వాత ఏరియా వైజ్ ఉంటుంది. ఆల్రెడీ మనకి నెల్లూరు నగరంలో 3 STPలు ఫంక్షనింగ్లో ఉన్నాయి. మొత్తం 5 STPలు ఉన్నాయి. దాంట్లో 3 STPలు ఇప్పుడు ఫంక్షనింగ్లో ఉన్నాయి. మిగతా 2 కూడా త్వరితగతిన వచ్చేస్తాయి. ఈ దీంట్లో 52 MLD అల్లీపురం STP చాలా పెద్ద STP, అది చాలా ఫంక్షనింగ్లోకి కూడా ఉంది. సో దానికి ఆల్రెడీ మనం మన యూజీడీ ద్వారా వెళ్తుంది, మనకి డ్రైనేజ్ వ్యవస్థ వెళ్తుంది, దాని ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది. సో దాన్ని విస్తృతంగా చేసి నగరం మొత్తం కూడా మనకి జనరేట్ అయ్యే ప్రతి డ్రైనేజ్ ఇది కూడా యూజీడీ నుంచి వెళ్ళి ట్రీట్మెంట్ ప్లాంట్లో చేయాలనే ఉద్దేశం. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫేజ్లో మనకి ఇది ఈ సివేజ్ ట్రీట్మెంట్ తర్వాత టెరిస్ట్రీ ట్రీట్మెంట్, సెకండరీ ట్రీట్మెంట్ తర్వాత టెరిస్ట్రీ ట్రీట్మెంట్ కూడా చేయాలనే ఉద్దేశం. టెరిస్ట్రీ ట్రీట్మెంట్ అంటే ఇప్పుడు మనకి ఎస్టీపీ నుంచి వచ్చిన అవుట్లెట్ నీళ్ళని మళ్ళీ టెరిస్ట్రీ ట్రీట్మెంట్ చేసి యూజువల్లీ రివర్స్ ఆస్మోసిస్ టెక్నాలజీ వాడతారు. అది వాడి మనకి ఇప్పుడు బిస్లరీ వాటర్ ఎలా అయితే ఉంటుందో సేమ్ రకంగా వస్తుంది. సో వాటర్ చివరికి ఆ రకంగా వస్తుంది. సో అది కూడా తర్వాత ఫేజ్ 2లో అది చేయాలనేది ప్రణాళిక. సో దట్ ఎలాంటి పొల్యూషన్ కూడా మనకు ఉండకుండా ఆ వాటర్ని చాలా నగరాల్లో సేల్ కూడా చేస్తున్నారు, మన దేశంలో కానీ ఇతర దేశాల్లో కానీ. ఎందుకంటే ఇది కంటిన్యూస్గా వచ్చే వాటర్. సో ఇంటి నుంచి వచ్చే సివేజ్ వాటర్ని మనం అంత నీట్గా అంటే మినరల్ వాటర్ లాగా చేసి చివరికి అది కూడా వాళ్ళకి వేరే పర్పస్, ఇండస్ట్రీ పర్పస్కి వాడచ్చు, డ్రింకింగ్ పర్పస్కి వాడకపోయినా ఇండస్ట్రీ పర్పస్కి వాడచ్చు. అది కూడా ప్రణాళిక ఉంది. ఇప్పుడు ఎస్టీపీ వరకు అయితే 3 STPలు ఫంక్షన్లో తీసుకొచ్చాం, ఇంకో 2 ఫంక్షన్లోకి తీసుకొస్తాం. హౌస్ హోల్డ్ కనెక్షన్స్ కూడా 90,000 కనెక్షన్స్ ఖచ్చితంగా 1 year లోపు ఫినిష్ అయ్యేలాగా చూసుకుంటాం. సో దట్ నెల్లూరు నగరంలో మొత్తం
అంటే కెనాల్స్లో డ్రైనేజ్ ఉండకుండా అన్ని ఓపెన్ డ్రైన్స్ కూడా ఉండకుండా యూజీడీ నెట్వర్క్ ద్వారా ప్రజలందరికీ కూడా చేయాలనేది ఉద్దేశం. ఇప్పుడు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు నెల్లూరు వాసి. అంటే నెల్లూరు మీద ఆయన ఖచ్చితంగా దృష్టి ఉంటుంది. అదేవిధంగా నెల్లూరు ఒక స్మాల్ సిటీగా తయారు చేయాలన్న కలలు కంటున్నారు. అంటే మీరు అంటే మొత్తం మీ టీం మొత్తం కలిసి ఎలా చేయాలంటే కనీసం చివరికి ఫ్లెక్సీలు కూడా లేకుండా టౌన్లో చేస్తున్నారు. అంటే మీ ఎలాంటి ఆలోచనలు, ఎలాంటి మంత్రి గారికి ఎలాంటి ఆలోచనతో ముందుకెళ్ళాలని? ఖచ్చితంగా మంత్రి గారు కూడా చాలా దృఢ సంకల్పంతో ఉన్నారు. నెల్లూరు నగరానికి సంబంధించి పారిశుధ్యం విషయంలో కానీ, బిల్డింగ్స్ విషయంలో కానీ, నగరానికి సంబంధించిన అన్ని ఆస్పెక్ట్స్లో ఒక స్మార్ట్ సిటీ లాగా నెల్లూరు తయారవ్వాలనేది ఉద్దేశం. దీనికి సంబంధించి ఒక కార్యాచరణని బట్టి, అంటే ఫండ్స్ ఉన్న సిచ్యువేషన్లో కూడా కార్యాచరణ బట్టి చేయాలనేది ఒక డైరెక్షన్ అందరికీ ఇవ్వటం జరిగింది. దీంట్లో మీరు అన్నట్టు ఫ్లెక్సీస్ ఒక సుందర నగరంగా చేయడానికి ఎక్కడ కూడా మేము ఫ్లెక్సీస్ రిమూవ్ చేయడం జరుగుతుంది. మీ నగరంలో చూస్తే ఫ్లెక్సీస్ ఎక్కడ కూడా అన్ఆథరైజ్డ్ ఫ్లెక్సీస్ నిల్వ చేయట్లేదు. ఉన్న స్టాఫ్ రోజు కూడా తీసేస్తూ ఉన్నారు. అలానే పోస్టర్ ఫ్రీ సిటీ కూడా చేయడం జరిగింది. పోస్టర్స్ అన్నీ కూడా రిమూవ్ చేయటం, వేసిన వాళ్ళకి ఫైన్స్ వేయటం కూడా మేము చేస్తా ఇది ఉన్నాం. అలానే ఎక్కడైతే పెయింటింగ్స్ వేయించాలి అక్కడ పెయింటింగ్స్ కానీ, టైల్స్ అతికిచ్చి చేయటం కానీ ఇలాంటివి కూడా మేము పార్క్స్ నెల్లూరులో మూలబడి ఉన్న పార్క్స్ కూడా ఈరోజు ఎస్పెషల్లీ పార్క్స్ అన్నీ కూడా మనకి ప్రతి పార్క్ అంటే ప్రతి ఓపెన్ సైట్కి కూడా ఎవ్రీ ఓపెన్ సైట్ని పార్క్ కింద డెవలప్ చేయడానికి ఆల్రెడీ 60 పార్క్స్ ఫంక్షనింగ్లో ఉండటం జరిగింది. వాటిల్లో కూడా ప్లే ఎక్విప్మెంట్, జిమ్ ఎక్విప్మెంట్ సిఎస్ఆర్ ఫండ్స్తో రావటం, అలానే ఉన్న ఫండ్స్తో కూడా పెట్టడం జరిగింది. గతంలో ఇక్కడ పిచ్చిరెడ్డి కళ్యాణ మండపం ఎదురుగా వెహికల్ పార్కింగ్ చేసుకునేది. ఈరోజు ఆ పార్కు కూడా రూపురేఖలే మారిపోయింది. సో ఖచ్చితంగా అన్ని పార్క్స్ కూడా ఫంక్షనల్లో ఉండటం, ఆ స్టాఫ్ అక్కడ క్లియర్గా ఉండటం అన్నీ కూడా చేయడం జరిగింది. అది కూడా ఒక మనం నీట్గా ఆర్కిటెక్ట్స్తో డిజైన్ చేయించి పార్క్స్ని మనం ప్రజలకు అందుబాటులో చాలా పార్క్స్ అందుబాటులోకి తీసుకొచ్చాం. ఆల్రెడీ లాస్ట్ 6 monthsలో చాలా పార్క్స్ అందుబాటులో, ఎన్టీఆర్ పార్క్ ఒకటి హ్యూజ్ అందుబాటులోకి రావడం జరిగింది. అలానే వేరియస్ పార్క్స్ మనకి ఆల్ డివిజన్స్లో కూడా పార్క్స్ అందుబాటులో తీసుకురావడం జరిగింది, క్లీనింగ్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్లాంటేషను, అలానే అక్కడ ఉన్న ప్లే ఎక్విప్మెంట్, జిమ్ ఎక్విప్మెంట్ కూడా ప్రతి పార్క్లో కూడా ఇన్స్టలేషన్ జరుగుతుంది. 1 monthలో ప్లే ఎక్విప్మెంట్, జిమ్ ఎక్విప్మెంట్ ఎగ్జిస్టింగ్ అన్ని పార్క్స్లో కూడా ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. అది జరుగుతుంది, వర్క్స్ ఈజ్ గోయింగ్. సార్, నెల్లూరు నగరంలో కొన్ని విగ్రహాలు అంటే స్వాతంత్ర సమరయోధులు కావచ్చు, ఇది కానీ అవి అంటే కొద్దిగా ఇదిగుంది. ఆ మెయింటెనెన్స్ వేరే వాళ్ళకి ఇచ్చి దాన్ని డెవలప్మెంట్ చేసే ఏమైనా కార్యక్రమాలు? ఖచ్చితంగా మనకి రోడ్స్ కానీ ఐలాండ్స్, జంక్షన్స్ కూడా డెవలప్ చేయడానికి ఒక ప్రణాళిక బట్టి చేస్తాం. దానికి కూడా ఒక ప్రాపర్ ప్లాన్ చేయటం జరిగింది. అండ్ ఐలాండ్స్కి సంబంధించి ఒక్కొక్క ఐలాండ్ డెవలప్ చేయడానికి మనం డిజైన్ ఇది చేయడం జరిగింది. ఒక ఐలాండ్ వైజ్ మనం స్టార్ట్ చేసాం. కొన్ని దగ్గర ఆల్రెడీ, కొన్ని దగ్గర ఫౌంటైన్స్ పెట్టడం జరిగింది, కొన్ని దగ్గర బ్యూటిఫికేషన్లో కొన్ని స్కల్ప్చర్స్ పెట్టడం కానీ ఇలాంటివి చేస్తున్నాం. ఇంకొకటి మనకి రోడ్స్కి సంబంధించి కూడా పీపీపీ మోడల్లో వెళ్ళాలనేది ప్రభుత్వ ఉద్దేశం. సో పీపీపీ మోడ్లో వెళ్ళటం అంటే ఒక యాన్యుటీ బేసిస్ మీద చేసి ఉన్న మేజర్ రోడ్స్ అన్నీ కూడా ఎక్సలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం, ప్రజలకి అందుబాటులో ఉండేలాగా చేయడం, మెయింటెనెన్స్ కూడా ప్రైవేట్ ప్లేయర్ చేసేటట్టుండి ఇంకా బెటర్ క్వాలిటీ ఆఫ్ రోడ్స్ మనం ఇవ్వాలనే ఉద్దేశం. ఎందుకంటే నెల్లూరు నగరంలో ఆల్రెడీ ఒక 1200-1300 పైన పాట్ హోల్స్ని రీసెంట్గా లాస్ట్ 6 monthsలో ఫిల్ చేయడం జరిగింది. సంక్రాంతి కల్లా అన్ని పాట్ హోల్స్ కూడా ఫిల్ చేయడం జరిగింది. ఆల్ రోడ్స్ అన్నీ ఫిల్ చేయడం జరిగింది. అందుకనే గుంతలు ఎక్కడా కూడా నెల్లూరు నగరంలో ఇప్పుడు కనిపించరు. అలానే కానీ స్టాండర్డ్ ఇంకొంచెం అంటే వాక్వేస్ ఉండటం, సైకిల్ ట్రాక్స్ ఉండటం, పక్కన కమర్షియల్ వెండింగ్స్ అంతా కూడా రెగ్యులరైజ్ నీట్గా ఒక లైన్ ప్రకారం ఉండేటట్టు చేయడం, దీని కూడా ప్రణాళిక చేయడం జరిగింది. అది కూడా ఫేజ్ మేనర్లో జరుగుతుంది. అంటే రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కాబట్టి నిధులు కూడా మీకు తొందరగా వచ్చే అవకాశాలు ఉంటాయి కదా? అదే అంటే ఉన్న ఫైనాన్షియల్ సిచ్యువేషన్ దీన్ని బట్టి ఖచ్చితంగా ఉంది. అన్ని యూఎల్బీస్కి కూడా చేయడం జరుగుతుంది. అంటే నెల్లూరుతో పాటు నెల్లూరు జిల్లాలో ఉన్న యూఎల్బీస్కి కూడా రీసెంట్గా వెహికల్ సంబంధించి కూడా అన్ని యూఎల్బీస్కి కూడా ఇవ్వటం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఉన్న దీంట్లో బెటర్ సిచ్యువేషన్తో బెటర్ ప్రణాళికతో ముందుకెళ్తాం. సార్, నెల్లూరు నగరంలో విఆర్సి దగ్గర ఒక క్లాక్ టవర్ ఉంది సార్. అది చాలా రోజుల నుంచి ఒకప్పుడు ఆ సైరన్తోనే వ్యాపారాలు కానీ అన్నీ జరిగాయి. ప్రజెంట్ ఆగిపోయింది. అంటే ఈ నెల్లూరు టౌన్లో మెయింటెనెన్స్ మదీనా వాచ్ వాళ్ళు తీసుకుంటున్నారు అంటున్నారు సార్. దాని వాళ్ళ దగ్గర చాలా ఉండయి పాతవి మొత్తం, దాన్ని చేసే కెపాసిటీ కానీ ఆ ఇది వాళ్ళకు ఉంది.
అలాంటిది ఏమైనా వాళ్ళకు అప్పగిచ్చి దాన్ని మళ్ళీ సైరన్ మోగిచ్చే కార్యక్రమం చేపడతారా? చేయొచ్చు, అది ఖచ్చితంగా. మనకి ఏదైతే ఉంది ఇప్పుడు పెయింటింగ్ ఆల్రెడీ దానికి పెయింటింగ్ ఆల్రెడీ జరుగుతూ ఇది ఉంది, దాన్ని కూడా రివైవ్ చేయడానికే అది స్టార్ట్ చేసాం. సో వర్క్ విల్ బి డన్, అది కార్పొరేషన్ వైపు నుంచే చేయడం జరుగుతుంది. సార్, ఇప్పుడు ఈ స్థలాలు కొనేసి నగరంలో వదిలేయడం, చెట్లు నీళ్లు అలా ఉండేవి, అదేవిధంగా మీరు విజిట్ చేస్తున్నారు, అలాంటి వాటి మీద ఏమైనా యాజమాన్యులకు చెప్పడం, ఎలాంటి చర్యలు ఏమైనా చేపడుతున్నారా? ఇప్పుడు మనకి ఎస్పెషల్ దానివల్ల దోమలు కూడా పారిశుధ్యానికి ముఖ్యమైన ఆస్పెక్ట్ ఏంటంటే ఖాళీ స్థలాలు ఏవైతే ఉన్నాయో ఆ ఖాళీ స్థలాలన్నీ కూడా ఓనర్స్ నీట్గా పెట్టుకోవాలి. పిచ్చి మొక్కలు మొలవటం కానీ, డ్రైనేజ్ వాటర్ అక్కడ స్టాగ్నేట్ అయ్యేట్టు లెవెలింగ్ చేసుకోకుండా ఉండటం కానీ, ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన అంశాలు. సో అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. మొదటి విడతగా మన సచివాలయం సిబ్బంది, అక్కడ ఉన్న శానిటేషన్ సెక్రటరీలు, శానిటేషన్ ఇన్స్పెక్టర్లు, సూపర్వైజర్లు, వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్న ఈ ప్లాట్ ఓనర్స్కి తెలియజేస్తున్నారు. అంటే మీ ప్లాట్ మీరు క్లీన్ చేసుకోవాలి అని చెప్పి. సో చాలా వరకు ప్లాట్స్, అంటే కొన్ని వందల సంఖ్యలో ప్లాట్స్ని రీసెంట్గా క్లీన్ చేయడం జరిగింది, ఓనర్స్ సహకారంతో చేయడం జరిగింది. దాన్ని ఒక డ్రైవ్ కింద చేపట్టడం జరిగింది. అంటే అక్కడ వెహికల్స్ని అక్కడ పంపించడం, ఆ ఓనర్స్ అంతా కూడా వాళ్ళ ప్లాట్స్ని నీట్గా పెట్టుకునేలాగా చేయడం జరుగుతుంది. అలానే కొన్ని ప్రైవేట్ ప్లాట్స్లో కూడా డివిజన్కి ఒకటి కానీ సచివాలయానికి ఆట స్థలాల్లో కూడా, అంటే ప్రైవేటు స్థలమైనా సరే ఆ చుట్టుపక్కల ఉన్న కాలనీ వాళ్ళు ఆ ఓనర్ అంగీకారంతో దాన్ని ఒక షటిల్ కోర్టుగా కానీ లేకపోతే బ్యాడ్మింటన్ ఆడటానికి కానీ వాడుకునేటట్టు కూడా ఎంకరేజ్ చేస్తున్నాం. సో కార్పొరేషన్ వైపు నుంచి కూడా వాళ్ళకి చెప్పి, సో దట్ సైట్ నీట్గా అవుతుంది. పార్కింగ్ స్థలాలుగా కూడా కొన్ని వాడుకోవచ్చు. ఎక్కడైతే పార్కింగ్ ప్లేసెస్ కింద ఇది ఉన్నాయో ఓనర్ సహకారంతో వాళ్ళు వాడుకుంటే వాళ్ళ ప్లాట్ కూడా నీట్గా ఉంటుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే రోడ్స్ మనం నీట్గా పెట్టినా, డ్రైన్స్ క్లియర్గా చేసినా సరే ఈ ఎక్కువ మస్కిటోస్ కారణం ఓపెన్ సైట్స్ కాబట్టి, అలానే దానివల్ల చాలా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వాటన్నిటికీ కూడా నీట్గా పెట్టడానికి మనం కార్యాచరణలో ఉన్నాం. కొన్ని నెలల్లోనే ఖచ్చితంగా ఓపెన్ ప్లాట్స్ అన్నీ కూడా రెగ్యులర్గా క్లీన్ చేసే విధానాన్ని తీసుకొస్తుంది. సార్, ఇప్పుడు నెల్లూరు నగరం సుందరవదనం చేయాలంటే, అంటే డ్రైనేజ్ కావచ్చు, లైటింగ్, రకరకాలు, అంటే డబ్బుతో ఇది ఖజానా కూడా స్టేట్ ఖజానా అంత లేదు. అంటే మనము పన్నులు సకాలంలో చెల్లించాలి. చాలామంది కట్టక బాకీలు ఎక్కువైపోయి ఉన్నాయి. అలాంటి వాళ్ళని మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు? అంటే డబ్బు ఉంటేనే ఏమైనా చేయగలరు. ఖచ్చితంగా మీరు చెప్పింది అబ్సల్యూట్లీ కరెక్ట్. ఎందుకంటే నగరాభివృద్ధి అనేది నగర వాసులందరి బాధ్యత. అది ఖచ్చితంగా మనకి యుఎల్బి సిస్టంలో థర్డ్ టైర్ ఆఫ్ గవర్నెన్స్లో ప్రాపర్టీ ట్యాక్స్ కానీ, వాటర్ ఛార్జెస్ కానీ, మిగతా అన్నీ ఏవైతే మనకి బాధ్యతగా తీసుకొని అందరూ కూడా ఆన్ టైం పే చేయాల్సిన అవసరం ఉంది. మాకు ఆన్ టైం పే చేసే వాళ్ళు నగరవాసులు చాలామంది నెల్లూరులో ఉన్నారు. వాటితో పాటు చాలా వరకు ఏరియర్స్ కూడా ఉండటం జరిగింది. సో ఏరియర్స్ ఉన్న వాళ్ళకి ఆల్రెడీ నోటీసెస్, డిమాండ్ నోటీసెస్ మల్టిపుల్ టైమ్స్ పంపిస్తుంది బై పోస్ట్, అలానే బై హ్యాండ్ ఇంటిమేషన్ కూడా చేయడం జరిగింది. అందరికీ కూడా ఆల్మోస్ట్ మేము 70,000 పైన నోటీసులు రీసెంట్గా బై పోస్ట్ పంపించాం. దాంతోపాటు ఇంటిమేషన్ అందరికీ, అంటే అక్కడ ఉన్న అడ్మిన్స్, అక్కడ ఉన్న రెవెన్యూ ఇన్స్పెక్టర్స్, ఆర్ఓ కానీ, డీసీ దగ్గర లెవెల్లో కానీ ఎవరైతే కార్పొరేషన్ సిబ్బంది ఉంటారో అందరూ కూడా వెళ్ళటం. అలానే ముండి బకాయిలు ఏవైతే చాలా వరకు ఉన్నాయో వాళ్ళకి మల్టిపుల్ టైమ్స్ నోటీసెస్ ఇవ్వటం జరిగింది. అలానే దీని తర్వాత ఇంకా రికవరీ అవన్నీ వాటిల్లో రెవెన్యూ రికవరీ బట్టి కూడా మనం ముందుకి వెళ్ళి అవన్నీ కూడా రికవరీ. సరే, ఏమైనా అంటే వడ్డీ లెస్ చేసే ఇది ఏమైనా ఉందా? అది స్టేట్ గవర్నమెంట్ నుంచి రావాలా, మీరేం చేయవచ్చు? అంటే అలా అని కాదు, ఖచ్చితంగా ఎవరి బాధ్యతగా కట్టాలి. ఎవరైతే లేట్గా కడతారో వాళ్ళకి ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కట్టాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే ఎవరైతే ఆన్ టైం పే చేస్తారో వాళ్ళు మనం ఆనర్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే మీరు, అంటే ఒక అతను 2 లక్షలు కట్టాలి, ఇన్స్టాల్మెంట్ బేసిక్ ఏమైనా వాళ్ళకి అవకాశం ఇస్తున్నారా? వాళ్ళు పార్ట్ పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు చేసుకోవచ్చు ఖచ్చితంగా. ఇప్పుడు అలానే చాలామంది ఇది కడుతున్నారు. కాకపోతే ఎలాంటి రిబేట్ అయితే ఇది చేయలేదు, ఎందుకంటే ఆన్ టైం పే చేసే వాళ్ళకి ఖచ్చితంగా ఇన్సెంటివ్ ఉండాలి. సో లేట్గా పే చేస్తే ఖచ్చితంగా వాటితో పాటు యాజ్ పర్ రూల్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ 1 lakh పైన ఏరియాస్ ఉన్న వాళ్ళందరూ లిస్ట్ చేయడం జరిగింది. 500+ మెంబర్స్ ఉన్నారు 1 lakh పైన ఉన్న వాళ్ళ మీద స్పెషల్ డ్రైవ్ కింద ఆల్రెడీ మన రెవెన్యూ ఇన్స్పెక్టర్స్ కానీ మిగతా వాళ్ళు అక్కడ ఖచ్చితంగా వాళ్ళతో కొంతమంది ఆల్రెడీ పే చేసి ఉన్నారు. పార్ట్ పేమెంట్స్ చాలా వరకు కొంతమంది చేసి ఉన్నారు. ఇంకా ఎవరైతే చేయట్లేదో రెవెన్యూ రికవరీ బట్టి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే నగరాభివృద్ధికి ట్యాక్స్ పే చేయడం అనేది కీలకం. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ భాగస్వామ్యం ఉండాలి. సార్, చివరిగా అంటే నెల్లూరు నగరంలో మొత్తం 54 డివిజన్లు, 26 డివిజన్లు నెల్లూరు రూరల్, ఇటు మిగతా సిటీ మంత్రి గారు
మీరు ఇద్దరు మంత్రి కావచ్చు, ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి కావచ్చు, మీకు బాగా సపోర్ట్ ఉందా, ఏమైనా ఒత్తిడి ఉందా? ఖచ్చితంగా నగరాభివృద్ధికి సంబంధించి అందరి దగ్గర నుంచి, ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి కానీ, అధికారుల దగ్గర నుంచి కానీ, మార్నింగ్ విజిట్స్ వెళ్ళినప్పుడు ప్రజల దగ్గర నుంచి, అంటే సీనియర్ సిటిజన్స్ దగ్గర నుంచి, స్టూడెంట్స్ దగ్గర నుంచి కూడా చాలా పాజిటివ్ సపోర్ట్ ఉంది. సో ఖచ్చితంగా అంటే ఎవ్రీడే మార్నింగ్ విజిట్స్కి పొలిటికల్ ప్రెషర్ ఏం లేదు, ఎలాంటి పొలిటికల్ ప్రెషర్ ఇంకా సపోర్ట్ చేస్తున్నారు, అందరూ సపోర్ట్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ అంటే విధానం కూడా కార్పొరేషన్ మొత్తం నెల్లూరు నగర కార్పొరేషన్ కూడా ప్రభుత్వ విధానాలు ఏవైతే ఉన్నాయో అవి మేము ఇంప్లిమెంట్ ఇది చేస్తున్నాం. ఎందుకంటే ఒక విజన్ 2047 అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో కూడా విజన్ చూసుకుంటే మీరు ఈ అక్టోబర్ 2వ తారీఖు కల్లా డంప్ సైట్స్ లేకుండా చేయడం అనేది మనకున్న కర్తవ్యం. దాని తర్వాత ప్రతి చెత్తని ప్రాపర్గా కలెక్ట్ చేయడం కానీ, అలానే 3200 లైట్లు రీసెంట్గా స్ట్రీట్ లైటింగ్ పెట్టాం నెల్లూరు సిటీ మొత్తం. ఎందుకంటే స్ట్రీట్ లైట్స్ అందరికీ ఉండాలని ఉద్దేశం. పాట్ హోల్స్ 1200 పైన పాట్ హోల్స్ ఫిల్ చేసాం, రోడ్లన్నీ నీట్గా ఉండాలన్న ఉద్దేశంతో. పోస్టర్స్ ఇవన్నీ ఇబ్బంది అవ్వకుండా పోస్టర్స్ అన్ని కూడా రిమూవ్ చేస్తాం. అలానే బిల్డింగ్ పర్మిషన్స్ దగ్గరికి వస్తే 24 గంటల్లో బిల్డింగ్ పర్మిషన్ ఇస్తాం. ఓకే, యూజువల్లీ 15 days పడుతుంది ఎస్ఎల్ఏ పీరియడ్. 15 days కాకుండా 24 గంటల్లోనే అప్లై చేసిన వాళ్ళకి బిల్డింగ్ పర్మిషన్ ఇప్పటిదాకా ఇచ్చాం. ఇప్పుడు అమెండెడ్ రూల్స్ ప్రకారం ఎల్టీపీస్ వాళ్ళే సర్టిఫై చేసుకొని చేసే విధానం వచ్చింది. సో అవి ఇప్పుడు ఇంకా సరళతరం అయింది. సో దాంట్లో కూడా మేము యాజ్ పర్ రూల్ చేస్తున్నాం. సో ఖచ్చితంగా అందరి సహకారం అయితే ఉంది. ఎందుకంటే ప్రభుత్వ విధానాలను బట్టి మనం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి దాన్ని బట్టి మనం ముందుకెళ్ళి అందరికీ సిబ్బంది అందరూ కూడా అదే డైరెక్షన్లో యాజ్ కమిషనర్ ఐఎమ్ గివింగ్ ద సేమ్ ఇన్స్ట్రక్షన్. ఆల్ ఆఫీసర్స్ కానీ స్టాఫ్ కానీ అందరూ కూడా మా వాళ్ళు ఏదైతే మనకున్న టాస్క్ ఫినిష్ అయిందో ఒక టైం బౌండ్ మేనర్లో ఈ అచీవ్ చేయాలని చెప్పి. సిబ్బంది కొరత ఏం లేదు కదా సార్? మనకి సిబ్బందిని ఎఫెక్టివ్గా ఎవరి పని వాళ్ళకి డెలిగేట్ చేయడం ఉంది కాబట్టి ఇప్పుడు మాకు కార్పొరేషన్లో ఎలాంటి సిబ్బంది కొరత ఉంటాం కానీ ఇది ఏమీ లేదు. మిగతా మనం మిషనరీ అవి కూడా పర్చేస్ చేయడం జరిగింది. సో వాటితో మనం రన్ చేయడం జరిగింది మనకి ఆల్రెడీ. సో అలాంటి ఇబ్బంది ఏం లేదు. ఓకే సార్, మీ అమూల్యమైన సమయం థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.